ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా బయటపడింది. ప్రధాని భద్రతా వలయంలో ఇద్దరు ఆహ్వానితులు కాని వ్యక్తులు వచ్చారు. ప్రధానికి ఆహ్వానం వీడ్కోలు సందర్భంలో ఎంపిక చేసిన వ్యక్తులకు వీఐపీ పాసులు జారీ చేశారు. ప్రధానికి వీడ్కోలు పలికే వ్యక్తుల జాబితాలో ఇద్దరు బీజేపీ నాయకుల స్థానంలో మరో ఇద్దరు వెళ్లారు. ఆత్మకూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, రాష్ట్ర మైనార్టీ విభాగం ఇన్ఛార్జి షబానా మరొకరికి ప్రధాని శ్రీశైలం పర్యటనలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి. వీరందరినీ శ్రీశైలం వచ్చి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ప్రధానికి వీడ్కోలు తెలిపే సమయంలో విశ్వరూపాచారి స్థానంలో శ్రీశైలానికి చెందిన బీజేపీ స్థానిక నేత చుక్కడు చెట్టు వెంకటేశ్వర్లు, మరో సీనియర్ నాయకుడు తూము శివారెడ్డి స్థానంలో బీజేపీ నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, డ్రైవర్ బాలు వెళ్లారు. ఇలా ఎంతమంది మరొకరి పేరుతో వీఐపీలు కోటాలో ప్రధాని భద్రతా వలయంలోకి చేరారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా బయటపడింది. ప్రధాని భద్రతా వలయంలో ఇద్దరు ఆహ్వానితులు కాని వ్యక్తులు వచ్చారు. ప్రధానికి ఆహ్వానం వీడ్కోలు సందర్భాల్లో ఎంపిక చేసిన వ్యక్తులకు వీఐపీ పాసులు జారీ చేశారు. ప్రధానికి వీడ్కోలు పలే వ్యక్తుల జాబితాలో ఇద్దరు బీజేపీ నాయకుల స్థానంలో మరో ఇద్దరు వెళ్లారు. ఆత్మకూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, రాష్ట్ర మైనార్టీ విభాగం ఇన్ఛార్జి షబానా మరొకరికి ప్రధాని శ్రీశైలం పర్యటనలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి. వీరందరినీ శ్రీశైలం వచ్చి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ప్రధానికి వీడ్కోలు తెలిపే సమయంలో విశ్వరూపాచారి స్థానంలో శ్రీశైలానికి చెందిన బీజేపీ స్థానిక నేత చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు, మరో సీనియర్ నాయకుడు తూము శివారెడ్డి స్థానంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, డ్రైవర్ బాలు వెళ్లారు. ఇలా ఎంతమంది మరొకరి పేరుతో వీఐపీల కోటాలో ప్రధాని భద్రతా వలయంలోకి చేరారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, శ్రీశైలంలో ప్రధాని మోడీ ఏదైతే పాల్గొన్న మీటింగ్ లో భద్రతా వైఫల్యం బయటపడినట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా సున్నిపేటలో ఏదైతే ప్రధాని వచ్చిన మార్గంలో ఏదైతే బీజేపీ నాయకులకు కొంతమందికి పాస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని వచ్చాక కొంతమంది వెళ్లే ముందు కొంతమందిని ఏదైతే హెలిప్యాడ్ కు ఎస్పీజీ ఆధ్వర్యంలో ఒక లిస్ట్ అయితే రెడీ చేశారో ఆ లిస్టు ప్రకారంగా ఎవరైతే ముందస్తుగా ఆ ప్రధాని చేరుకున్న వెంటనే కొంతమందిని కలిసేందుకు ఎస్పీజీ సిబ్బంది అనుమతించారు. అయితే వెళ్లే సమయంలో కూడా కొంతమందికి అనుమతించారు. అయితే ఈ సమయంలో ఏదైతే ప్రధాని వెళ్లే సమయంలో ఒకరికి ఇచ్చిన పాసులను ఒకరు తీసుకొని ఏదైతే ప్రధానమంత్రిని కలిసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వారు ఏదైతే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఘటన ఇప్పుడు బయటపడిందని చెప్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులకు కేటాయించిన పాసులను ఏదైతే ట్యాంపరింగ్ చేసి వీరు ఏదైతే ప్రధానమంత్రిని కలిసినట్లుగా సమాచారం అనేది. ముఖ్యంగా ప్రధానమంత్రి పాల్గొన్న మీటింగ్ లో ఈ విధమైన భద్రతా వైఫల్యం చెందడం అందరినీ షాక్ అయితే గురి చేస్తుంది. ముఖ్యంగా శివారెడ్డి అలాగే విశ్వరూపాచారి వీరిద్దరి పేర్ల మీద జారీ అయిన పాసులను వేరే వారు వెళ్లడంతో ఇప్పుడు భద్రతా వైఫల్యం బయటపడింది. దీనిపైన ఎస్పీజీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధాని స్థాయిలో పాల్గొన్న మీటింగ్ లో ఈ విధమైన భద్రతా వైఫల్యం బయటపడడంతో ఇటు లోకల్ పోలీసులు కావచ్చు, అటు ఎస్పీజీ దీనిపైన విచారణ అయితే ప్రారంభించినట్లుగా మనకున్న సమాచారం. ఎవరైతే ప్రధానమంత్రిని కలిశారో వారిని చేసేందుకు పోలీసులు అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. భద్రతా వైఫల్యం పైన జిల్లా పోలీసు యంత్రాంగం అయితే ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.